జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే భిలా ఐలయ్య విద్యార్థులు వంట బాగోలేదని తెలపడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే భిలా ఐలయ్య ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పాఠశాలల్లో తనిఖీ చేస్తున్న సందర్భంలో విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో వండిన కూర బాగోలేదని ఎమ్మెల్యే భిలా ఐలయ్యకి తెలపగా వంట మనుషులను మందలించారు. ఈ సందర్భంలో మధ్యాహ్న భోజన ఇన్ఛార్జి ఎవరు అని అడగగా అక్కడికి వచ్చిన టీచర్ను భిలా ఐలయ్య కూర బాగోలేదని మండిపడ్డారు. దీంతో ఆ టీచర్ వినూత్నమైన రీతిలో వేలు చూపుతూ భిలా ఐలయ్యకి సమాధానమిచ్చింది. దీంతో మన విద్యార్థులకు మంచి భోజనం పెట్టాలని అనడంతో ఎమ్మెల్యే భిలా ఐలయ్య పైన ఆ టీచర్ దురుసుగా మాట్లాడింది. దురుసుగా మాట్లాడిన టీచర్పై ఎమ్మెల్యే భిలా ఐలయ్య ఉన్నత అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం క్లాస్ రూమ్లో విద్యార్థులతో మాట్లాడి టీచర్లు రెగ్యులర్గా వస్తున్నారా, చదువు ఎలా చెబుతున్నారో అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఉపాధ్యాయులు తెలపగా సొంత నిధులతో వాటి మరమ్మతులు చేయించాలని స్థానిక నాయకులకు భిలా ఐలయ్య తెలిపారు. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి నాణ్యమైన విద్యతో పాటు పిల్లలకు మిడ్ డే మీల్స్ విషయంలో కానీ ఆహార విషయంలో భద్రతలు అన్నీ తీసుకొని మంచి పౌష్టికాహారం అందించి శారీరక దార్ఢ్యం పెంచడం కోసం ఒకవైపు నాణ్యత విద్యతో పాటు ఇక్కడ మిడ్ డే మీల్స్లో కూడా అన్ని రకాల భోజన వసతులతో ప్రభుత్వం ఇలా గొప్పోళ్ళు చదువుకునే కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ అదేవిధంగా వాళ్ళ మిడ్ డే మీల్స్ విషయంలో కూడా వాళ్ళకు అన్ని విధాల వసతులు ఇచ్చి మిడ్ డే మీల్స్ కానీ డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి ఇలా మంచి గొప్పలు తినే భోజనం అందిస్తుండు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఇలా ప్రభుత్వ స్కూళ్ళల్లో కూడా గౌరవ కలెక్టర్లు ఎమ్మెల్యేలు కూడా పర్యవేక్షించి అక్కడ ఎడ్యుకేషన్ విధానాన్ని అదేవిధంగా మిడ్ డే మీల్స్ను పర్యవేక్షణలో భాగంగా ఆలయ నియోజకంలో యారూట్లో ఇవాళ ఈ స్కూల్ సందర్శించడం జరిగింది. ఇక్కడ పిల్లల్ని అడిగి ఆ మిడ్ డే మీల్స్ సందర్భంలో భోజనం చేసే సందర్భంలో తెలుసుకుంటే కొంత ఇవాళ వండిన క్రమంలో దోసకాయ ఎక్కువ ఉంటుందని చెప్పి ఆ పిల్లలు చెప్పడంతో వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ మందలేయడం జరిగింది. మీరు ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తున్నప్పుడు మంచి భోజనం పెట్టాలి. ఇవాళ వెజిటేబుల్ అంటే మిక్స్డ్ వెజిటేబుల్ అంటే అన్ని కూరగాయలు పెట్టాలి కానీ మీరు దోసకాయ పెట్టాలని చెప్పి చెప్పడంతో ఇక్కడ ఉన్నటువంటి రాధిక అనే ఆమె టీచర్ వచ్చి కొంచెం ఆమె అగ్రెసివ్గా మాట్లాడి లేందు కల్పించుకొని మేము అట్టే చేస్తామనడంతో కొంచెం హట్ అయినాం. అయినా చెప్పినాం వాళ్ళ పై అధికారులకు కూడా సూచనలు అనేది సలహాలు ఇచ్చి అక్కడ పై అధికారులకు అక్కడ జరిగినటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ఏదేమున్నా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం మంచి నాణ్యత విద్యతో పాటు పేదోళ్ళు గొప్పలు తినే బియ్యం తినాలి, పేదోళ్ళు కూడా అన్ని పౌష్టికాహారం తినాలని గౌరవ ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరాలి. ఇలా ఏ స్కూల్కి పోయినా మంచి భోజనం మంచి విద్య అందించాలనే లక్ష్యంతో ఇట్లా ఇలా ఇక్కడ పర్యవేక్షణ చేయడం జరిగింది. కొంత హట్ అయినా కానీ మిగతా టీచర్లు కూడా బాగా టీచింగ్ కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలో బాగా సహకరిస్తున్నారు. ఈ స్కూల్ కూడా టాప్లో ఉంది. ముఖ్యంగా మిడ్ డే మీల్స్ విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి అక్కడ టీచర్లకు కానీ మిడ్ డే మీల్స్ యాజమాన్యాలకు చెప్పడం జరిగింది. నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీ టీచర్ రోజు కందిపప్పు ఉంటారా? పిల్లలు మన పిల్లలు కదమ్మా, అదే మాట్లాడుతున్నట్లు మాట్లాడుతుంది. ఈక్వల్ కాదమ్మా, 90% దోసకాయ తీసుకున్నా చూడొకసారి చూడొకసారి మాట్లాడుతుంది. వచ్చి
ట్వెల్వ్ కొత్త అడ్మిషన్ చెప్తాను. సైజ్ మేడం చెప్తున్నారు మొత్తం దోసకాయ మిక్స్ వెజిటేబుల్ కదా, వెజిటేబుల్ కదా, దోసకాయ ఉన్నాయి మొత్తం దోసకాయ ఉంది. మ్యామ్ డిష్ తీసుకుపోతున్నామా ఇట్లా ఉన్నాయి. మీరు టైం అయిపోయిన తర్వాత కేక్ పెడతారు కదా, రౌండ్ కేక్ నుంచి ఏమైనా వస్తే అట్లా రావచ్చు కదా. అట్లా కాకుండా ఇమీడియట్ ఎంత ఖర్చు అవుతుందో ఆ పందులు రాకుండా ఆ బిల్స్ వేపిమండి. మనం సొంతం జేబు నుంచి పెడదాము. ఈ గేట్ తర్వాత అది రౌండ్ గేట్ పెట్టచ్చు, పందులు రాకుండా చూస్తుంటే ఈ షాట్ నుంచి నెక్స్ట్ షాట్ వరకు కంప్లీట్ కావాలి. అక్కడ పెద్దగా ఆ రోజు పెద్దగా ఏమని చెప్తే ఆయన వేసేసి ఇంకొంచెం ఒక ఇటుకొని తర్వాత వంటలను ఎందుకు ఇప్పుడు అదే ఇష్యూ అయింది కదా, దోసకాయ ఇష్యూ అయింది. ఇప్పుడు అంతేగా సార్, ఈ ఇయర్ నుంచి చాలా ఏమంటమ్మా ఈ రోజు మిక్స్డ్ వెజిటేబుల్ అంటే అదే 90% దోసకాయ అయిందమ్మా అని చెప్పి నేను గంటతో డిష్ బైక్ వేయించిన పిల్లలు అదే నేను బైక్ వేస్తే బాయ్స్ అని చెప్పలే. గర్ల్స్ మళ్ళీ రిటర్న్ వచ్చి సార్ మాకు టేస్ట్ ఉండలేదు, మొత్తం దోసకాయ సరి అది తినలేకపోతున్నాం అంటే మళ్ళీ నేను రిటర్న్ పోయేటప్పుడు ఆమె వచ్చింది. ఆమె రాధికనా ఆమె వచ్చి అట్నే వండుతాం మా గైడెన్స్ ఎట్లున్నాయని కొంచెం న్యూసెన్స్ చేస్తుంది. సరే పిల్లల అభిష్టం మేరకు పిల్లల కోరిక మేరకు ఉండాలి. వాళ్ళు తింటానికి కదా ప్రభుత్వం చేసేది. రోజు సన్నబియ్యం ఇచ్చి ఇన్ని రకాలు చేసి వాళ్ళ కోసం కదా ఇట్లా వస్తే మేము కూడా కాంప్లైంట్ చేస్తుంటారు వాళ్ళ పిల్లలు. ఇంకా ప్రభుత్వాన్ని చెప్పకపోతే ఎవరు చెప్తారు నాన్న, ఇది కరెక్ట్ కాదు. మరి వాళ్ళు చెప్తేనే వచ్చింది. ఏం ఎక్కువైంది ఏం తక్కువైంది? దోసకాయ కొంచెం ఎక్కువైంది, బీరకాయ చెప్పినాం సార్ మేడం. కాదురా నేను వచ్చి గంటలే. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.